హరిహర వీరమల్లు గుచ్చారు అధికారులకు ముళ్ళు అంటూ ఒక మాజీ ఐఏఎస్ అధికారి కోర్టుని ఆశ్రయించారు. దీంతో నువ్వు అసలు బ్యూరోక్రాట్ వా లేక వైసీపీ ఏజెంట్ వా అంటూ ఆయనపై అంతెత్తున ఎగిరిపడుతున్నారు జనసేన నేతలు. వైసీపీ ప్రభుత్వంలో కీలక బాధ్యతలను నిర్వర్తించిన ఐఏఎస్లలో విజయ్ కుమార్ ఒకరు. అనూహ్యంగా మొన్నటి ఎన్నికల ముందు వీఆర్ఎస్ తీసుకుని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ పేరుతో పార్టీని స్థాపించారు. లిబరేషన్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న విజయ్ కుమార్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ హరిహర వీరమల్లు సినిమా కోసం అధికార యంత్రాంగాన్ని ఉపయోగించుకున్నారంటూ ఆయన పిటిషన్ వేశారు. పవన్ అధికార దుర్వినియోగంపై స్వతంత్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని కోరారు. దీంతో విజయ్ తీరుపై తీవ్రంగా మండిపడుతున్నారు జనసేన నేతలు. అధికార దుర్వినియోగం గురించి, మిస్కాండక్ట్ గురించి, డిస్కనెక్షన్ గురించి చెప్తావా? గతంలో ఏమైపోయి నీతులన్నా నువ్వు ఎవరి దగ్గర చేరావో ఆయన కొన్ని ఫ్యాక్టరీలు పెట్టి ఆ ఫ్యాక్టరీలకు ఆయన భార్యని సైన్యమనగా పెట్టి ఈయన కొన్నింటిలో డైరెక్టర్గా ఉండి ఇవన్నీ చేస్తే ఆ రోజున మరి చేపించావా? ఆ రోజున మాట్లాడవా? ఎందుకు మాట్లాడమారు ఆ రోజున? మాజీ ఐఏఎస్ అయిన విజయ్ అవాస్తవాలతో పిటిషన్ ఎలా ఫైల్ చేస్తారని జనసేన ప్రశ్నిస్తోంది. వైసీపీకి బి టీమ్ గా పనిచేస్తున్నారని ఆరోపించారు. నువ్వు వేసినటువంటి పిటిషన్ ఏదైనా వాస్తవం ఉందా? ఎక్కడ అధికార దుర్వినియోగం పవన్ కళ్యాణ్ గారు చేశారు చెప్తావా? ఊరికి ఉన్నారు కదా, వాళ్ళు డబ్బులు ఇచ్చారు కదా, ఆ డబ్బులకు న్యాయం చేద్దాం, వాళ్ళు చెప్పినట్టు ఇందాం అనేటటువంటి నీచమైనటువంటి మనస్తత్వం ఉన్నటువంటి నువ్వు సిగ్గేస్తున్నావు నాకు నిజంగా. నువ్వు ఇంతకాలం ఆంధ్ర రాష్ట్రంలో ఒక ఐఏఎస్ హోదాలో ప్రజల కోసం పనిచేసేవాడి. మొత్తానికి పవన్ పై విజయ్ కుమార్ పిటిషన్ వేయడంతో ఈ విషయంపై ఏపీ పాలిటిక్స్ లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.